ప్రతిరోజు ఒక సరికొత్త పార్టిసిపెంట్ తో రెండు సరికొత్త రెసిపీస్ ని మీ అందరికీ పరిచయం చేస్తున్న షో మరారెండోయి వంటలు చేద్దాం. అయితే మీరు ఇక్కడికి వచ్చి ఎలా పార్టిసిపేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఇట్స్ వెరీ సింపుల్ ప్రాసెస్. మీరు చేయాల్సిందల్లా 8008054321 నంబర్కి కాల్ చేయడం. ఈ నంబర్కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ కూడా చేయొచ్చు. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు మరారెండోయి వంటలు చేద్దాం. సుధా గారు వచ్చేసరి కూకట్పల్లి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ సుధా గారు. హాయ్ సాయి శ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మరారెండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్. నేనైతే ఏంటి సుధా గారు విశేషాలు? నార్మలే అండి. ఈ క్వారంటైన్ లో, ఈ పాండమిక్ లో, ఈ వంటలతో, దీంతో, ఇదే పిల్లలతో ఇదే లోకమే అయిపోయింది. బయటకు వెళ్ళడం లేదు, ఏం లేదు. కాబట్టి ఇంకా కొత్త కొత్త వెరైటీస్ అవి కూడా అన్ని రెడీ చేయాల్సి వస్తుంది. కొత్త కొత్త వెరైటీస్ ట్రై కూడా చేస్తున్నారా? తప్పదుగా, పిల్లలు ఉన్నారు, ఇంకా తప్పదు కదా. అవునండి, కరెక్టే. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు ఒక పాప, బాబు. పాప 10th ఇప్పుడు, బాబు 7th. మీరు ఇంకా మస్తు కబుర్లు చెప్పేటట్టున్నారు. బట్ దానికన్నా మేము అసలు ఏ రెసిపీ తయారు చేసుకుందాం ఇప్పుడు? పొటాటో గ్రీన్ పీస్ వీల్స్ చేద్దాము. ఓకే. ఇంగ్రీడియంట్స్ చెప్పేదా? చెప్పేయండి. ఇది బాయిల్డ్ పొటాటోస్, గోధుమ పిండి, ఇది గ్రీన్ పీస్, బాయిల్డ్ గ్రీన్ పీస్, నూనె, కారము, జీలకర్ర పొడి, ఉప్పు, ఇది పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న, కసూరి మేతి, చిల్లీ ఫ్లేక్స్. ఓకే, సో స్టార్ట్ చేద్దాం మరి. షూర్. ఏం చేయాలి ఫస్ట్? ఇది గోధుమ పిండి ఇది పెట్టుకున్నాం కదా, చిన్న ముద్ద తీసుకుని మనం చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అలా చేసుకుంటాం. సో ఎలా తయారు చేశారు ఈ పిండిని? గోధుమ పిండిలో కొంచెం వామేసాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ సూజీ రవ్వ వేసాను, బొంబాయి రవ్వ వేసి, తర్వాత కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి తడిపేసి, మామూలు చపాతీ పిండి ఎలా తడుపుతామో అలా తడిపేసి. ఓకే. ఇప్పుడు దీన్ని రోల్ చేస్తాం, మామూలు చపాతీ ఎలా రోల్ చేస్తామో అలా. కొంచెం డస్టింగ్ ఫ్లోర్ వేస్తాం. సో ఇంకా అంటే చపాతీస్లో ఎప్పుడైనా ఏమైనా వెరైటీస్ ట్రై చేశారా? మామూలు మెథీ పరాటా, ఆలు పరాటా అలా చేస్తాము. ఇప్పుడు ఇందులో మనము స్టఫింగ్ కోసము బాయిల్డ్ పొటాటోస్ తీసుకున్నాం కదా, అది స్మాష్ చేసుకున్నాము. సో ఇంకా అంటే పొటాటోస్తో ఏమేమి చేస్తారు వెరైటీస్? ఏమైనా స్టార్టర్ ఐటమ్స్ కానీ? స్టార్టర్ ఐటమ్స్ అంటే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా పొడవు కట్ చేసి మామూలు ఆలు ఫ్రై లాగా చేసుకుంటాం. ఆలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా. నాకైతే ఫేవరెట్, అందుకనే సైజులు కూడా అట్లే పెరుగుతాయి. ఇందులో గ్రీన్ పీస్ వేస్తున్నా, కొంచెం సాల్ట్, గ్రీన్ చిల్లీస్, చిల్లీ ఫ్లేక్స్, ఓకే, జీరా పౌడర్ కొంచెం, కసూరి మేతి కొంచెం చిల్లీ పౌడర్. కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా మీరు? బాగా తింటాం. బాగా తింటారా? తగ్గేదే లేదా కారం విషయంలో? కారం విషయంలో మేము అసలే రాయలసీమ పిల్లలు. మనం మనపురం లాగా కాదు. ఎక్కడ ఇంతకు రాయలసీమలో ఎక్కడ? అనంతపురం. మాది కర్నూలు పక్కన అనంతపూర్. మనం దోస్తులం. మనం ఏమంటారు? అంతే మరి. నేను అట్లా ఫుల్ కారం తింటుండే. యాక్చువల్లీ మధ్య తినడం మానేసిన. ఎందుకు? ఊరికేనే అండి, మనసు ప్రశాంతంగా పెట్టుకోవడానికి. కారం తింటే ప్రశాంతత ఉండదా? అంటే ఎక్కువ కోపాలు వస్తాయి కారం తింటే. ఇది నిజం తెలుసు, సైంటిఫికల్లీ ప్రూవెన్. ఇది మనం ఎక్కువ ఉప్పు కారాలు తింటే మనలో మన థాట్ ప్రాసెస్ మన అన్ని మారిపోతాయి. సో స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు? అయిపోయింది. సో ఐ థింక్ ఇప్పుడు
మీరు స్టఫ్ చేస్తారు, బట్ దానికన్నా ముందు మనం ప్యాన్ హీట్ చేద్దామా? ఓకే. సో ఏం చేయాలండి నెక్స్ట్? ఇప్పుడేమో ప్యాన్ కొంచెం హీట్ ఆయిల్. అవుతుంది. ఓకే ఓకే. సో ఆయిల్ కూడా హీట్ అవుతుంది అండ్ స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది, చపాతీ కూడా రెడీగా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ మేడం? ఈ స్టఫ్ తీసుకొని ఇందులో పెట్టేద్దాం. సో ఈ స్టఫ్ ని మొత్తం అప్లై చేయాలా చపాతీ అంతా? చపాతీ మొత్తం. కాదు, ఎందుకు పెట్టారు ఇంతకు దీనికి పేరు ఇట్లా? పొటాటో గ్రీన్ పీస్ వీల్స్ అంటే అది షేప్ కట్ చేసిన తర్వాత మనము ఫ్రై చేసిన తర్వాత అప్పుడు ఆ వీల్ షేప్ లోనే వస్తుంది. అవునా? సర్కిల్ సర్కిల్ గా. మధ్యకాలంలో మీరు ట్రై చేసిన కొత్త రెసిపీ ఏంటండి? కొత్తది అంటే మోస్ట్లీ ఇప్పుడు పన్నీర్వే ఎక్కువ ట్రై చేసేది. ఎందుకంటే అంత బాధతో చెప్తున్నారు? ఆనందంగా చెప్పండి కొత్త రెసిపీ. బయట ఉంటే హ్యాపీగా అట్లా ఎవ్రీ సండే బయటకు వెళ్ళి రెస్టారెంట్ లో తినొచ్చేవాళ్ళం. ఇప్పుడు కరోనా పుణ్యం అని కోపం వస్తుందా కరోనా పైన? మొత్తం చేయాల్సి వస్తుందండి బాబు. ఇంట్లో ప్రతి ఒక్కటి చేయాలి. పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళు చాటింగ్ చేయకుండా చూడాలి, వాళ్ళ కొత్త కొత్త వంటలు చేయాలి. మరి కాదు, మీ హస్బెండ్ ఎంత సపోర్ట్ చేస్తారా లేదా? ఇంట్లో వంట చేస్తారా లేదా? వంట చేయరు? అడగలేదా ఎప్పుడు ఏమండి నా కోసం వంట చేసి పెట్టండి ఒక రోజు అని? నేను చేస్తే నువ్వు తినలేవంట. పర్వాలేదండి, ఇంకా తినాలి. ఇంకా మీరు అట్టే ఇప్పుడు వీళ్ళంతా పని దొంగలు అనమాట బేసిక్ గా. అట్లా చెప్తే మనం ఇంకా అడగం, మన పని మనమే చేసుకుంటాం. తప్పదుగా. చెప్పండి, మీ వారిపైన కోపం అంతా ఎందుకు చూపిస్తున్నారు ఇప్పుడు? చెయ్యరని పని. ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి? రోల్ చేయాలా? దీన్ని రోల్ చేద్దాం. ఓకే. బ్యాంగిల్స్ ఫుల్ మెరిసిపోతున్నాయి అబ్బా మీవి. థ్యాంక్ యూ. కొంచెం ఇట్లా బాగా స్టిక్ చేసేసుకొని నొక్కేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని కట్ చేసుకోవాలి. అవునా? దీన్ని ఏం చేయాలంటే యాక్చువల్గా అయితే ఫ్రిడ్జ్ లో ఒక 10-15 మినిట్స్ పెట్టామనుకోండి, అంటే ఇట్లా స్టఫ్ మొత్తం చేసిన తర్వాత హార్డ్ అయిపోతుంది. స్టఫ్ చేసిన తర్వాత దీన్ని ప్లేట్ లో పెట్టేసి ఫ్రీజర్ లో పెట్టేస్తే ఇది హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయిన తర్వాత అప్పుడు వీల్స్ కట్ చేస్తే మనకి ఇప్పుడు చేసిందంతా స్టఫింగ్ అంతా కూడా ఫ్రీజ్ అయిపోతుంది కాబట్టి బయటకు రాదు. ఓకే, స్టిక్ అయిపోతుంది దాంట్లో. ఓకే, ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీద్దాం అయితే. సో సైడ్స్ కట్ చేసేయాలా? సో ఇట్లా అన్ని కట్ చేసి, సో ఫైనల్ ఇట్లా వీల్ షేప్ లో వస్తున్నాయి కాబట్టి ఇట్లా పొటాటో గ్రీన్ పీస్ వీల్స్ అని పెట్టారనమాట. అవునండి. సో ఇంకేమైనా వెజిటబుల్స్ యాడ్ చేయొచ్చా మనం దీంట్లో? క్యారెట్ మనకి ఏది కావాలన్నా. అవునా? క్యాప్సికమ్. ఇంకా ఇందులో కూడా అంటే మనకి డిఫరెంట్ కొంచెము స్వీట్నెస్ అలా కావాలంటే కొద్దిగా టమాటా కెచప్ ఉంటుంది కదా, అది కూడా కావాలన్నా మిక్స్ చేసుకోవచ్చు. ఎవరికి ఫేవరెట్ డిష్ ఇది మీ ఇంట్లో? అందరు తింటారండి. అవునా? మేము హాట్స్ బాగా తింటాం. స్వీట్స్ ఇష్టం ఎవరు తినరు. అయితే కటిఫ్ అబ్బా మీతో. నేను ఫుల్ స్వీట్ పర్సన్, నాకు స్వీట్స్ అంటే మస్తు ఇష్టం. అవునా? అయితే మీరు వచ్చినప్పుడు నేను స్వీటే చేసి పెడతానండి. వచ్చేలా ఇంతకు మీకు స్వీట్ చేయడం వచ్చా? ట్రై చేస్తానండి మీకోసం. మీరు వస్తా అంటే అంతకన్నా డెఫినెట్గా ట్రై చేసి పెడతా. ఇప్పుడు ఇది నూనె కాలిపోయింది కదా, దీన్ని ఇందులో వేసేసుకుంటాం. ఓకే.
ఎంతసేపు ఫ్రై అవ్వాలి ఇవి? కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మరి ఫ్లిప్ చేసుకుందాం. అవునా? సో ఎంతసేపు అట్లా అవుతుంది? ఒక 5 minutes అంతసేపు అవ్వదా? లేదా 2-3 minutes 2-3 minutes. ఓకే. సో ఒక 2-3 minutes లో రెడీ అయిపోతాయంట. సో 2-3 minutes అవి రెండు సైడ్స్ వచ్చే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసేద్దాం. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి. ఓకే. తీసేసుకుందాం ప్లేట్లో. సో అందుకే హాట్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టస్తున్నారు కదా. ఇంట్లో పండుగలు వస్తే ఏమేమి ఉంటాయి? స్వీట్స్, హాట్? మామూలుగా ఫెస్టివల్స్ కంటే ఇంకా మరి రాయలసీమ స్పెషలే ఉంటుంది. సపోజ్ రేపు ఇది వినాయక చవితి అన్నాం కదా, ఇంకా మామూలు కుడుములు, ఉండ్రాళ్ళు అవన్నీ చేస్తాము. ఇంకా పులిహోర మామూలు అండి. ఇంకా మామూలేనా? ఇంకా ఓలిగలు అంటారు మా side. అవునవును. అరే చాలా బాగుంటాయి ఓలిగలు. ఇప్పుడు వినాయక చవితికి అయితే కుడుములు చేస్తాం. కుడుములు అంటే ఇప్పుడు ఓలిగలు. కుడుములు నా ఫేవరెట్ అండి. కుడుములు, ఓలిగలు ఇవన్నీ ఫేవరెట్స్. ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఇవి. మీరు ఇప్పుడు చెప్తుంటే ఓలిగలు అంటే ఓలిగలు అంటే ఫుల్ ఇష్టం నాకు. సర్వింగ్ ప్లేట్ లెక్క తీసేసుకున్నాం. ఓకే. కొంచెం కొత్తిమీరతో గార్నిష్. పొటాటో గ్రీన్ పీస్ వీల్స్ రెడీ. సో చూస్తున్నారు కదండి, పొటాటో గ్రీన్ పీస్ వీల్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దామా? పొటాటో గ్రీన్ పీస్ వీల్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు, గోధుమ పిండి, అలాగే రవ్వ డో, పచ్చి బఠానీ, నూనె, కారం, జీలకర్ర పొడి, ఉప్పు, పచ్చిమిర్చి, కసూరి మేతి, చిల్లీ ఫ్లేక్స్. పొటాటో గ్రీన్ పీస్ వీల్స్ తయారీ విధానం: ముందుగా గోధుమ పిండి డోని ముద్దగా చేసుకుని చపాతీలాగా రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఉడికించిన బంగాళాదుంప, బఠానీ, ఉప్పు, పచ్చిమిర్చి, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర పొడి, కసూరి మేతి, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చపాతీ పైన అప్లై చేసి రోల్ చేసుకోవాలి. రోల్ చేసిన చపాతీని రౌండ్ గా కట్ చేసి డీప్ గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వీల్స్ ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, పొటాటో గ్రీన్ పీస్ వీల్స్ రెడీ. సో పొటాటో గ్రీన్ పీస్ వీల్స్ ని టేస్ట్ చేయబోతున్నాను. చాలా బాగున్నాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. పొటాటో చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం గ్రీన్ పీస్ కూడా. సో ఈ రెండింటి కాంబినేషన్ లో మంచి స్నాక్ ఐటమ్. ఈవినింగ్ చాలా చాలా బాగుంటుంది. ఐ రియలీ లైక్ ఇట్. దీని తర్వాత మీరు పరిచయం చేయబోయే రెసిపీ ఏంటి? పోహా వెజ్. సో మరి పోహా వెడ్జెస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. బాయిల్డ్ పొటాటోస్, పోహా పౌడరు అంటే అటుకుల్ని పౌడర్ చేసి తీసుకున్నాను, కొత్తిమీర, పసుపు, ఉప్పు, చాట్ మసాలా, పచ్చిమిర్చి, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఏం చేయాలండి? ఫస్ట్ ఈ బాయిల్డ్ పొటాటోస్ని తురుముకుందాము. పొటాటో గ్రేట్ చేసిన తర్వాత ఏం చేయాలి మనం? పొటాటో గ్రేట్ చేసిన తర్వాత కొంచెం చాట్ మసాలా. సో వీటన్నిటి ముందు ఫస్ట్ అయితే మనం ఆయిల్ హీటింగ్కి పెట్టేద్దామా? సో దట్ ఇదంతా అయిలోపు హీట్ అయిపోతుంది. కాకపోతే ఇది కూడా కొంచెం ఒక 5-10 minutes అలా పెడితే ఈ పోహా మిక్స్ ఇది పౌడర్ అనేది దీన్ని వాటర్ ఉండేదని అబ్జర్వ్ చేస్తుంది. ఓకే ఓకే. గ్రీన్ చిల్లీస్, ఓకే, కొంచెం కారము, పసుపు, కొంచెం కొత్తిమీర వేద్దాం, తగినంత ఉప్పు కలిపేసుకుందాం. ఓకే.
సో ఈ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఇది ఓనే అండి. ఓన్ అది రెసిపీ. ఇది చేస్తుంటే ఇంకా మీరు పోహా వెడ్జెస్ అనేసరికి అటుకులతో చేస్తారని కదా? యా, అటుకులు పౌడర్తో చేస్తున్నారు. అంటే బాగా మిక్స్ అవుతుంది అనేసి పౌడర్ ఐడియా ఎట్లా వచ్చింది ఇట్లా అటుకులు పౌడర్తో చేయాలి అని? ఒకసారి అట్లే ఫుల్ అటుకులు వేస్తే అవి కొంచెం ఏగలేక తర్వాత ఇది మిక్చర్లో సరిగా కలవలేదు. ఓకే ఓకే. సరే ఒకసారి చూద్దాం అని పౌడర్ వేస్తారు. పౌడర్ వేస్తాం. అది కలిపేసాక కలిపేసాక దీనికి మనకి ఎంత అవసరం అయితే అంత మిక్చర్ వేస్తాం. ఓకే. పోహా పౌడర్ వేసి కలుపుతాం. ఆయిల్ ఫ్రై చేసుకుంటాం. అది హీట్ అవుతూ ఉంటుంది. సో అది అలా పక్కన పెట్టేస్తారు. జనరల్ గా ఎంతసేపు పక్కన పెట్టాలి? అలా ఒక 10 to 15 minutes అలా పక్కన పెట్టేసాం ఇంకా అందులో ఇంకా బాగా వస్తుంది. అందులో ఉండే వాటర్ అదంతా పౌడర్ వేసాం కదా మనము, అటుకులు పౌడర్ చేసి అదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత ఇంకా మనం వేసిన చాట్ మసాలా కానీ అంతా పట్టేస్తుంది. అదనమాట. ఇంకా మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అంటే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, రోజు తంబోలాలు ఆడతాము డైలీ. ఇదే ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఇంకా హీట్ అయింది ఆయిల్ కొంచెం. ఇప్పుడు ఇవంతా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, దీన్ని వెడ్జెస్ షేప్లో చేసుకున్నాము. ఓకే. ఇప్పుడు ఇది ఇలా వెడ్జెస్ దాంట్లాగా చేసుకొని వేసేద్దాం ఆయిల్లో. ఆయిల్ హీట్ అయిపోయింది. ఓకే. ఆఫ్ చేద్దామా స్టవ్? ఫ్రై అయిపోయాయి, తీసేద్దాం. ఓకే. రెడీ అయిపోయినాయి అనమాట పోహా వెడ్జెస్. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామా? పోహా వెడ్జెస్ రెడీ సాయి. ఓకే. సో చూస్తున్నారు కదండి, పోహా వెడ్జెస్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, బట్ దానికన్నా ముందు తయారీ విధానాన్ని చూద్దామా? పోహా వెడ్జెస్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు, పోహా పొడి, కొత్తిమీర, పసుపు, ఉప్పు, చాట్ మసాలా, పచ్చిమిర్చి, కారం. పోహా వెడ్జెస్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళాదుంప, చాట్ మసాలా, పచ్చిమిర్చి, కారం, పసుపు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పోహా పొడి వేసి బాగా కలుపుకొని వెడ్జెస్ లా చేసి డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, పోహా వెడ్జెస్ రెడీ. సో ఇప్పుడు పోహా వెడ్జెస్ ని టేస్ట్ చేయబోతున్నానండి. ఎలా ఉన్నాయో చూస్తా. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. చాలా టేస్టీ ఉంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుందండి. ఈవినింగ్ స్నాక్స్ కి ఇట్స్ పర్ఫెక్ట్. అండ్ సుధా గారు పరిచయం చేసిన రెండు రెసిపీస్ చాలా చాలా బాగున్నాయి, వెరీ టేస్టీ. అందుకే మా రారెండో వంటలు చేద్దాం తరఫు నుంచి సుధా గారికి స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
సుధా గారు మీరు చెప్పండి, ఇక్కడికి వచ్చి ఇక్కడ వంట చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అలానే రారండోయ్ వంటలు చేద్దాం ప్రోగ్రామ్ కి, వాళ్ళ క్రూకి అందరికి చాలా చాలా థ్యాంక్స్. బాయ్ అండి. మీకు కూడా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. నైస్ మీటింగ్ యూ అండి. బాయ్ బాయ్. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బాయ్.